అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం గజానన మూర్తి ఆర్ట్ షెడ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. వీళ్ళు కొత్త కాన్సెప్ట్తోని కొత్తగా యూనిక్గా ఐడియల్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఆ కొత్త కాన్సెప్ట్ ఏంది, ఆ యూనిక్ ఐడియల్స్ ఏంది అని ప్రతి ఒక్కటైతే చూసేద్దాం. వీళ్ళు చేసింది కూడా చాలా తక్కువ లిమిట్ అంట, అంటే 35 ఐడియల్స్ చేసిరంట. అది కూడా దాదాపు ఒక 6 ఫీట్ల నుంచి దాదాపు 15 ఫీట్ల వరకు అయితే ఐడియల్స్ చేసిరంట. ఆ 35 ఐడియల్స్లో కూడా అన్ని బుక్ అయిపోయినాయి, అన్ని తీసుకోపోయారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నాయి, ఓన్లీ అవైలబుల్గా ఉన్నాయి ఎంత 8 మాత్రమే. అవి కూడా మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకున్నారు అనుకోండి, అవి ఉంటాయి. లేదంటే అవి కూడా బుక్ చేసుకొని వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారంట. ఆ యూనిక్ ఐడియల్స్ ఏమున్నాయి, వాళ్ళు కొత్తగా ఎలా రెడీ చేస్తారు, అవైలబుల్గా ఉన్న ఐడియల్స్ ఏంది అండ్ ఎవరెవరు బుక్ చేస్తారు, ఎక్కడి నుండి బుక్ చేసుకున్నారు, ప్రతి ఒక్కటైతే డీటెయిల్ అయితే లాగ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ పేరు చెప్తే ఇంకా తక్కువ ప్రైస్ ఇస్తారు. ఆల్రెడీ వీళ్ళు తక్కువ ప్రైస్కి ఇస్తారంట, ఎందుకంటే అన్ని ఐడియల్స్ అయిపోయినాయి, తక్కువ ప్రైస్కి ఇస్తారు. అండ్ యూనిక్గా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కాబట్టి ఇక తొందరగా బుక్ చేసుకురు, తొందరగా తీసుకోపోయారు కూడా చాలామంది. ఇక మీరైతే ఆల్రెడీ తక్కువ ఇస్తున్నారు కాబట్టి మన ఛానల్ పేరు చెప్తే ఇంకా తక్కువ ఇస్తారు. ఒక్కసారి నేను కింద లొకేషన్ పెడతాను, ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. ఫోన్ చేసేయండి, వచ్చేసేయండి, తీసేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అన్నతో మాట్లాడే డీటెయిల్గా వీడియో అయితే చేద్దాం. థ్యాంక్ యూ అందరికీ. కొత్త ఉండే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉండే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష అన్న. నమస్తే. జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్ అన్న. సో మన షెడ్ పేరేం పేరన్నా? గజానన మూర్తి ఆర్ట్స్ అన్న. సో ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందన్న మనకి? ఇది వచ్చేసి పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని క్యూట్ ఆపోజిట్ లోనే ఉంటుంది అన్న. సో మనం ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు రెడీ చేస్తున్నాం? మనం 6 ఫీట్ నుంచి 13 ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇప్పుడైతే మన దగ్గర ఆల్మోస్ట్ 90% అయిపోయింది. మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి 8 పీసెస్ మాత్రమే. అంటే 35 వరకు మనం చేసామన్న. 35 ఐడియల్స్ చేసారు. అందులో మనకు ఇప్పుడు 8 వరకు అవైలబుల్ ఉన్నాయి. 8 ఐడియల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అవును. సో ఈసారి ఎంత మొత్తం ముంబై స్టైలా? ముంబై స్టైల్ అన్న, కొంచెం యూనిక్ కాన్సెప్ట్, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే మనం ఇదంతా స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మొత్తం వెళ్ళిపోయినా అంటే ఇంకా నిన్న మొన్న కొన్ని వెళ్ళిపోయినాయి, ఇంకా వెళ్ళేటి ఉన్నాయి, రేపు డెలివరీకి ఉన్నాయి. ఓకే అన్న. సో ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న ఐడియల్స్ అయితే చూసేద్దాం, తర్వాత మిగతా బుక్ అయినాయి ఇంకా ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. ఓకే. సో చాలా తొందరగా బుక్ అయిపోయినా, చాలా తొందరగా అయిపోయినా అన్న. రీజన్ ఏముంటుంది? రీజన్ ఏమై ఉంటుంది మీ దగ్గర ఇంత తొందరగా అయిపోవడానికి? మన ప్యాటర్న్ నచ్చింది అన్న, యూనిక్ మోడల్ కొంచెము. ఇంకా కొత్తగా మనం థర్మోకోల్ డిజైన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి థర్మోకోల్. ఓకే. మొత్తం చూడండి థర్మోకోల్ డిజైన్ ఉంటుంది. ఓకే. ఇది ఎన్ని ఫీట్ల గణేష్ అన్న? 13 ఫీట్ వస్తుంది అన్న, త్రిశూలంతో. ఇది బుక్ అయిపోయిందా, అవైలబుల్ ఉందా? ఇది ఒకటి అవైలబుల్ ఉందన్న. ఇది అవైలబుల్ ఉందా? ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఓకే. 13 ఫీట్స్ అన్న. ఓకే. సో మొత్తం ముంబై స్టైల్ అన్న అది? అవునన్న. ఓకే. సూపర్. సో వెనకాల ఏంది త్రిశూలంది బ్యాక్గ్రౌండ్ వస్తుందా? త్రిశూలంది బ్యాక్గ్రౌండ్ మంచిగా ఇట్లా మహారాష్ట్ర టైప్లో కూర్చొని 4 చేతులతో దర్శనం ఇస్తున్నాను అనమాట. 13 ఫీట్ల గణేశుడు. సూపర్. ఇది ఒకటి అవైలబుల్ ఉంది గణేశుడు. ఇది ఉందన్న 13 ఫీట్లో. సో నెక్స్ట్ అన్న స్నేక్ది. ఓకే. మొత్తం పామ్ పడగా విప్పి ఇక్కడ సైడ్ ఉంది, పామ్ బాడీ పైన గణేశుడు కూర్చొని ఉంది, అంతే కదా? అవునన్న. ఇది ఎన్ని ఫీట్ల అన్న గణేశుడు? ఇది 8 ఫీట్ అన్న. 8 ఫీట్స్. ఓకే. ఫినిషింగ్ టచ్ కూడా మంచిగా ఉంది. లోపల మనకు కొంచెం చీకటి ఉన్నా కూడా ఇట్లా గణేశుడు అయితే చెమ్కాన్స్తున్నాడు అనమాట. ఒక్కసారి మనం మండపంలో పెట్టుకున్నాక కూడా ఇక లైటింగ్ మొత్తం కొడితే మాత్రం అద్దరిపోయే విధంగా అయితే గణేశుడు ఉంటాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక సింగిల్ పామ్ వచ్చింది, పామ్ బాడీ పైన కూర్చొని అయితే ఉన్నాడు అనమాట గణేశుడు అయితే. సో షాల్ లాంటిది వస్తుంది అన్న పైనుంచి? మళ్ళీ షాల్ వస్తుంది, కొంచెం కుందన్ వరకు కూడా వస్తుంది. ఓకే. ఇది ఇంకా కుందన్ వరకు కూడా వచ్చింది. సూపర్. ఇది ఎన్ని ఫీట్లు అన్నారన్నా? ఇది 8 ఫీట్ అన్న. 8 ఫీట్. ఓకే. సూపర్. నెక్స్ట్ అన్న ఇది చాలా యూనిక్ మోడల్ అన్న, పద్మనాభ స్వామి. ఓకే. సూపర్. మన దశావతారంలో మూవీలో ఉంటుంది సేమ్. అవునవును, ఆ విగ్రహం లాగానే కదా? అవునన్నా. సో మొత్తం నాగు పడగల పాము పైన అయితే ఇక పాము కనిపిస్తుంది కదా, పడగ బాడీ పైన అయితే పడుకొని ఉంటాడు స్వామివారు. శ్రీ విష్ణుమూర్తి అవతారం కదా వెంకటేశ్వర స్వామి? పద్మనాభ స్వామి. ఓకే. పద్మనాభ స్వామి. సో నాభిల నుండి కమలం పువ్వు వచ్చే విధంగా పెట్టారు. సో కమలం పువ్వు పైన మన బ్రహ్మదేవుని కూడా పెట్టారు. సూపర్ కాన్సెప్ట్. ఓన్లీ పద్మనాభ స్వామి ఇట్లా పాము పైన పడుకున్న విధంగానే కాకుండా మనకు నాభి నుంచి ఏదైతే కమలం పువ్వు వస్తుందో ఆ విధంగా అయితే కాన్సెప్ట్తోని బ్రహ్మదేవుని కూడా పెట్టారు ఆ కమలం పువ్వులో. సో చూడండి, చాలా యూనిక్ కాన్సెప్ట్. అక్కడ చూసుకుంటే మనకు శివలింగం కూడా వచ్చింది. సో ఇట్లా పాము ఎంత ఉంటుంది అన్న? ఇట్లా 7 ఫీట్స్ ఉంటుంది. ఇట్లా 7 ఫీట్స్ ఉంటుంది. ఇట్లా అడ్డంలో 8 ఫీట్స్ ఉంటుంది. 8 ఫీట్స్ ఉంటుంది. సూపర్. ఇది అవైలబుల్ ఉందా అన్న? ఇంకా ఇది ఒకటి అవైలబుల్ ఉందా? సూపర్. ఇంకా వర్క్ చేయాలన్న దీనికి? ఇంకేమైనా వర్క్ ఉందా? వర్క్ అయిపోయిందన్న ఇంకా. ఓకే. సూపర్. సో ఇంకా చూడలేరు అనుకుంటే నాకు తెలిసి, లేదంటే తొందరగా బుక్ చేసేసుకుంటారు. యూనిక్ ఉంది, కొత్తగా ఉంది, మంచిగా ఉంది మోడల్ అయితే. సూపర్ ఉందన్న. నెక్స్ట్ అన్న? నెక్స్ట్ అక్కడ సైడ్ ఉన్నాయన్న, ఇంకా అక్కడ సైడ్. సో ఇవి ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ ఒక 5 ఉన్నాయి. 4 అదొకటి 5. సో ఫస్ట్ అయితే మీకు ఏంటంటే బుక్ గానివి చూపిస్తున్న అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే మీకు కావాల్సింది అదే కదా.
సో ఫస్ట్ అయితే చూడండి, ఇది శివుని అవతారంలో ఉంది. గణేశుడు డమరుకం పైన అయితే ఆ దర్శనం ఇస్తుంది గణేశుడు. సూపర్. సో పులి చర్మం అయితే ఇట్లా భుజం మీద నుంచి వచ్చింది, అది కట్టుకున్న విధంగా కూడా పులి చర్మం వచ్చింది. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న గణేశుడు? 8 ఫీట్ అన్న. 8 ఫీట్ ఉంటాం. ఓకే సూపర్. ఇంకేమైనా వర్క్ ఉందా అన్న? అంతే వర్క్ అయిపోయిందన్న. ఓకే ఓకే 8 ఫీట్ గణేశుడు. 8 ఫీట్ కొంచెం. సో ఇదన్నా ఈ గణేశుడు తబలా మీద కూర్చుంటాను. తబలా పైన కూర్చొని ఉన్నాడు. సో ఈ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారన్న? ఈ కళాకారు వచ్చేసి మహారాష్ట్ర అన్న. సో అన్ని ఐడియాల్స్ మహారాష్ట్ర నుంచి వచ్చారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే. సో పెయింటర్స్ వాళ్ళందరూ అక్కడ నుండేనా? అక్కడ నుండేనా మొత్తం వర్క్ అక్కడ నుండే. మహారాష్ట్ర నుంచి. తబలా పైన కూర్చున్న గణేష్. ఇది ఎన్ని ఫీట్లేనా ఈ గణేశుడు? ఇది 8 ఫీట్ అన్న. ఇవన్నీ 8 ఫీట్స్. 8 ఫీట్స్. ఇవి ఇప్పుడు చూపించేటివన్నీ 8 ఫీట్స్. సూపర్ సూపర్ ఉందన్న. ఇదన్నా ఇది వీణ వాయిస్తుంది. వీణ వాయిస్తున్న విధంగా. ఓకే. వీణ వాయిస్తున్న విధంగా అయితే ఉంది గణేశుడు. సో చూసుకుంటే చేతిలో వీణ ఉంది. సో స్పెషాలిటీ ఏందన్నా మన గణేష్లో థర్మాకోల్తో చేసింది అంతా? థర్మాకోల్ ప్లస్ ఫోమ్ అన్న. ఫోమ్. ఓకే. ఫోమ్. సో నాకు తెలిసి ఎక్కువ వెయిట్ కూడా ఉండకపోవచ్చు. వెయిట్ ఉండదు ఇంకా. వెయిట్ ఉండదు. మనం ఇంకోటి పిఓపి కూడా ఎక్కువ వాడితే మనకు మంచిది కాదని చెప్పి కొంచెం దాన్ని కొంచెం వెరైటీగా చేస్తాం. వెరైటీగా లైట్ వెయిట్ ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి. చాలా మంది మట్టితోని పిఓపితో చేస్తే మీరు కొత్తగా థర్మాకోల్తోని యూజ్ చేస్తున్నారు. లైట్ వెయిట్ ఉండి. సో వీణ వాయిస్తున్న విధంగా అయితే ఉన్నాయి. ఇంకా ధోతి వరకు ఉందనుకుంటా కదా అన్న? బార్డర్ ఉంది. సో కుందన్ వరకు కూడా చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇంకా ఫుల్ డ్రెస్ సూట్ గణేశుడు ఇక్కడ. ఇది కూడా 8 ఫీట్స్. 8 ఫీట్స్ అన్న. సో ఇదేదమ్మా అవతారమన్నా? ఇది అవతారం ఏం లేదా, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. డ్రెస్సింగ్ చేసి ఫుల్ డ్రెస్సింగ్ తో డిఫరెంట్ ప్యాటర్న్ తో అయితే ఉండే గణేశుడు. ఇది కూడా 8 ఫీట్స్ తో అయితే. ఓకే 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 ఓకే. సో ఆ విధంగా అయితే గణేశుడు అయితే ఉన్నాడు ఫుల్ డ్రెస్సింగ్ తో. సూపర్ అన్న. సో ఇదైతే యూనిక్ కనిపిస్తుంది అన్న. ఇది అవైలబుల్ ఉందనుకుంటా. ఇది అవైలబుల్ ఉందన్న. కొంచెం వర్క్ కాకపోతే అర్థం కావట్లేదు పబ్లిక్. ఓకే ఓకే ఓకే. వర్క్ కాకపోవడం వల్ల అంటే ఇంకా కొంచెం కొంచెం అంటే ఒక 85-90% అయితే అయిపోయింది. ఒక 10% మాత్రమే వర్క్ ఉందన్నమాట. ఆ వర్క్ లేకపోవడం వల్ల పబ్లిక్ ఏంటంటే అర్థమవుతలేదు. సో యూనిక్ కాన్సెప్ట్ తో నెమలిల 3 నెమలిల పైన మధ్యలో నెమలి పైన గణేష్ అయితే కూర్చొని ఉన్నాడు. సో సవారీ చేస్తున్న విధంగా అంటే ఇప్పుడు ఇట్లా మేఘాలలో సవారీ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే ఓకే. కింద మేఘాల మొత్తం మేఘాలలాగా వస్తుంది, సవారీ చేస్తున్నట్టు వస్తుంది. ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న టోటల్? 11 ఫీట్స్ వస్తుంది అన్న. 11 ఫీట్స్. ఓకే. ఇప్పుడు సవారీ చేస్తున్నట్టు అంటే తాడు లాంటిది వస్తుంది, పైన స్టిక్ వస్తుంది, మళ్ళీ ఈ చేతిలో తాడు వస్తుంది, ఇక్కడ నుండి అక్కడ వరకు తాడు వస్తుంది అన్న. ఓకే ఓకే. ఇప్పుడు మెడకి వేసి ఇప్పుడు ఏదైతే సవారీ చేస్తారో ఆ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో వెనకాల అయితే రియల్ నెమలీస్ ఈకలు అయితే వాడిరు అన్నమాట. సో చూడడానికి అయితే యూనిక్గా కనిపిస్తుంది గణేశుడు. సో 3 నెమలిలతో ఉన్నాడు గణేశుడు. ఎన్ని ఫీట్లు అన్నారన్న గణేశుడు? 11 ఫీట్లనా? 11 ఫీట్లు అంట. 90% అయితే వర్క్ అయిపోయింది. ఇక రేపు లేదంటే ఈ రోజు అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి అయితే చూడండి, ఉన్న 8 ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి 8 అంట. వీళ్ళు 35 దాకా ఐడల్స్ చేసి అన్ని బుక్ అయిపోయినాయంట. ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోయినాయంట. సో ఇదన్నమాట. సో ఇవైతే ఇప్పుడు చూపించిన ఐడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూసేద్దామన్నా ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఐడల్స్? ఓకే అన్న. సో ఇక్కడైతే ఇంకోటి ఇది ఏందన్నా నెమలియా? నెమలి. సో నెమలి పైన కూర్చొని ఉన్నాడు గణేష్. ఇది ఎన్ని ఫీట్లనా? 9 ఫీట్లనా? 9 ఫీట్లు. ఇది ఎక్కడ బుక్ అయిందన్నా? ఇది ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ ఎక్కడనే సిటీలో. ఓ సూపర్ సూపర్. సో ఇక్కడనా ఇది కూడా ఎల్బీ నగర్ అన్న. ఎల్బీ నగర్. చేతిలో ఒక తల్వార్ వస్తుంది. చేతిలో తల్వార్ వస్తుంది. సూపర్. ఇది ఎన్ని ఫీట్లనా? ఇది 8 ఫీట్లనా? 8 ఫీట్స్ ఇవన్నీ. 8 ఫీట్స్. ఓకే. ఇది కూడా ఎల్బీ నగర్. ఇది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. సూపర్. 4 చేతులతో అయితే దర్శనం ఇస్తుంది గణేశుడు. సో మీ దగ్గర కొంచెం యూనిక్ గా వెరైటీగా ఉన్నాయి కాబట్టి తొందరగా బుక్ అయిపోయినాయి అన్న. నాకైతే అదే అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ గణేష్ మన పరశురాముడా? లేదన్నా రాముడు. ఓకే ఓకే ఓకే. రాముడు అంటే ఇక రామునికి పరశురాముడి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో రాముడు. ఇది ఎక్కడికన్నా? పోచంపల్లి అన్న. పోచంపల్లి. ఓ సూపర్. పోచంపల్లి గణేశుడు. ఇది కూడా 8 ఫీట్లనా? 8 ఫీట్లనా? ఓకే. ఇది నాగోల్. స్నేహ నాగోల్. ఓకే. ఈ తల్వార్ ఇదే. ఈ తల్వార్లు కూడా మనకు ఏదంటే మన ఫోమ్తో చేస్తారా? ఓకే. ఇది కొంచెం హైట్గా అనిపిస్తుంది గణేష్. 11 ఫీట్స్. 11 ఫీట్స్ అంట. సో బొట్టు కూడా కొంచెం యూనిక్ కాన్సెప్ట్తో పెట్టిరన్నా. బొట్టు కూడా మీకు వెరైటీగా అనిపిస్తుంది కొంచెం నాకైతే. మన షెడ్లో వచ్చిన వాళ్ళందరూ అదే అడుగుతారు. మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. కాకపోతే ఇంత తొందరగా బుక్ కావడానికి కారణం అదే. ఓకే. ఇదైతే చూసినాం ఇంతకుముందు. ఇదైతే అవైలబుల్ ఉందని అన్నారు. అండ్ ఇక్కడ అయితే కూర్చున్న స్వామివారు కూర్చున్న విధంగా అయితే ఉంది. సో ఇది ఎక్కడికైనా? ఇది సికింద్రాబాద్ అన్న. సికింద్రాబాద్ అంట. ఓకే. సికింద్రాబాద్ కా రాజా. సో చూడండి, ఇప్పుడు ఎల్బీ నగర్ అని, కొత్తపేట అని, సికింద్రాబాద్ అని వాళ్ళందరూ మనకు ధూల్పేట్, నాగోల్, ఉప్పల్ అంతా వదిలేసి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్న వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకున్నారంటే వీళ్ళ దగ్గర వర్క్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. సో ఇదేనా? హయత్ నగర్ అన్న. హయత్ నగర్ అంట. చూసిరా
యూనిక్. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుందన్న గణేశుడు? ఇది 11 ఫీట్స్ అన్న. ఓకే సూపర్. హయత్నార్క గణేష్. ఇదన్నా వెనకాల అమ్మవారు డిఫరెంట్గా కనిపిస్తున్నారు. డిఫరెంట్ అంబాదేవి అన్న బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. ఓకే ఏం పేరన్నా అమ్మవారు? అంబాదేవి. అంబాదేవి. ఓకే సూపర్. అదే మన అమ్మవారిని దేంతో తయారు చేసిరన్నా? వెరైటీగా థర్మోకోల్ అన్న. థర్మోకోలా? థర్మోకోల్. ఓకే సూపర్. అందుకే కొంచెం వెరైటీగా కనిపిస్తుంది అమ్మవారు. సో వెనకాల అమ్మవారు వచ్చారు, ముందర గణేశుడు నించొని దర్శనం ఇస్తారు. సూపర్ సూపర్. ఇది ఎక్కడికన్నా? ఇది ఉప్పల్ అన్న. ఉప్పలా? ఓకే సూపర్. అండ్ ఇక్కడ గద పట్టుకొని ఒక గణేశుడు ఉన్నాడు. ఈ గద కూడా కొంచెం అది కూడా సేమ్ అన్న థర్మోకోలా? ఫోమ్ అన్న. ఫోమ్తో. ఓకే సూపర్. అంటే రియల్ దానిలా కనిపిస్తుంది, అసలు ముట్టుకున్నంత వరకు తెలియదు అసలు ఇది నిజంగా రాయిలాగానే కనిపిస్తుంది. ఇది వనస్థలిపురం అన్న. ఇది వనస్థలిపురమా? సూపర్. నాకు తెలిసి మీ దగ్గర ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి అనిపిస్తుంది. చాలా రీజనబుల్ అన్న. అందుకే మనకు సిటీలో అంత ఫేమస్ ధూల్పేట కానీ అన్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చి తీసుకుంటారంటే నాకు అదే రీజన్ అనిపిస్తుంది. ఇదేనా? ఇది కుకట్పల్లి అన్న. సో కుకట్పల్లి. ఇది అంటే ఏ అవతారమన్నా? నార్మల్ వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాడు అన్న. ఓకే ఓకే ఓకే. సో సూపర్. గణేశుడు కూర్చొని ఉన్నాడు రెండు మంచిగా గద పైన. సో ఇంతకుముందు చూసారు కదా, ఈ గణేశుడు అండ్ ఈ గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నారనమాట. పెద్దంబర్పేట అన్నది. ఏదన్నా? ఇది పెద్దంబర్పేట. ఇది పెద్దంబర్పేట. ఓకే. సో గద చూసుకుంటే అది రియల్గా రాయిలాగానే కనిపిస్తుంది మాకైతే. సో యూనిక్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్తో అయితే రెడీ చేసారు మన వాళ్ళు. ఇదన్నమాట. ఇదన్నా గద్ద పైన? ఇది మలక్పేట అన్న. మలక్పేట్. సో మన ఏరియానే. మలక్పేట్కి బుక్ అయిందన్న. ఎక్కడన్నా మలక్పేట ఏమైనా ఐడియా ఉందా? ఓల్డ్ మలక్పేట అన్న. మొత్తం ఓల్డ్ మలక్పేట అంటే 6 చేతులతోనైతే దర్శనం ఇస్తుంది గణేశుడు. సూపర్ ఉన్నాను గణేశుడు. గరుడు గణపతి. గరుడ పైన అయితే నిలబడి ఉన్నాడు. సూపర్ గణేశుడు. ఈ కస్టమైజ్. అండ్ ఇక్కడైతే కొంచెం కాస్ట్యూమ్ అంటే ఇంకా కాస్ట్యూమ్స్ వేయాలి, అమ్మవార్లు ఉన్నారు, అదైతే చూపించాను. అవి ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినంట. అండ్ ఇక్కడ బాల్ గణేశుడు కనిపిస్తుండు మనకి. చిన్నదన్న. ఓకే. ఇది ఎక్కడికైనా? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. సూపర్ సూపర్. సో వెరైటీ ఉన్నాడు అన్న. చాలా వరకు హైదరాబాద్లో కూడా సిటీలో కూడా రెడీ చేసారు. కొంచెం మీరు రెడీ చేసేది కూడా వెరైటీ లుక్. మొత్తం హ్యాండ్ మేడ్ అన్న. హ్యాండ్ మేడ్. డై యూజ్ మొత్తం హ్యాండ్ మేడ్ మన దగ్గర. ఒకటే ఐడియల్ చేసిరా? ఒకటే ఐడియల్ మన దగ్గర ఉండేది. ఒకటే ఐడియల్ ఉంటాయి, ఏదైనా సరే ఒకటే ఐడియల్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. అంటే సింగిల్ పీస్ చేసిరు, అన్ని సింగిల్ పీసెస్. అన్ని సింగిల్. అందుకే యూనిక్ గా కనిపిస్తున్నాయి. అన్ని యూనిక్ గా ఉంటాయి. సో అవైతే చూసేసి అవన్నీ అవైలబుల్ ఉన్నాయని. సో ఇదన్నా? ఇది మలక్పేట అన్న. మలక్పేట. ఇది కూడా మలక్పేట. మొత్తం నందులతో అయితే ఉన్నాయి. సో సిల్వర్ కలర్లో అయితే నందులు వచ్చినాయి చూడండి. సో మొత్తం ఫోమ్ యూజ్ చేసిరంటే చాలా బ్యూటిఫుల్గా అయితే గణేశులు కనిపిస్తున్నాయి. సో మంచిగా మహారాజా పైన అయితే కూర్చొని ఉన్నాడు గణేశుడు. సూపర్. అండ్ ఇక్కడ మనకు శంకరుని అవతారంలో ఉన్నాడు గణేశుడు. ఇంకో గణేశుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఇదన్నా? ఇది రాంపల్లి అన్న. రాంపల్లి. ఓకే సూపర్. ఇదేన్ని ఫీట్లనా? 11 ఫీట్లు. 11 ఫీట్లు. ఓకే. ఇక్కడ మనకు శంకరుడు కూడా మనకు డిఫరెంట్గా లుక్ కనిపిస్తుంది అన్న. మనకు బాల్ గణేష్ లాగా ఉంటుంది. ఓకే ఓకే. బాల్ శంకరుడు అన్నమాట. చిన్న ఉన్నప్పుడు. సూపర్. థాట్ మస్తుంది అన్న. సో అందరి దగ్గర ఏంటంటే శంకరుడు వెరైటీగా కనిపిస్తాడు. బాల్ శంకరుడు లాగా గణేశునే బాల్ గణేష్ ఒరిజినల్ లాగానే ఉంటాయి. అవునవును. అన్ని మట్టితో చేసినవి ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. సో రుద్రాక్షలు, మనకు ధోతి కావచ్చు, మనకు పులి చర్మం కావచ్చు, అన్ని రియాలిటీ మంచిగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. సో ఇది గుంటూరు అన్న. గుంటూరా? గుంటూరు వెళ్తుంది. ఓకే. గుంటూరు నుంచి కూడా వచ్చి బుక్ చేసుకుంటారు చూడండి. ఇదేనా? ఇది కొంగరానా? కొంగర. ఓహో. 6 చేతులతో అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. సూపర్ సూపర్. అండ్ ఇక్కడ? ఇది భువనగిరి అన్న. భువనగిరి. ఓకే. గణేశుడు పగిడితో అయితే. ఈ పగిడి అన్న? ఈ పగిడి కూడా పిఓపి. ఓకే సూపర్. రియల్గా పగిడితోనే ఉన్నట్లుంది అన్న గణేశుడు. సూపర్ ఉండు. షాల్వా ధోతితో మస్తు దర్శనం ఇస్తుంది. బాగుంది. సో ఈ గణేశుడు చూసే ఉంటారు. ఈ గణేశుడు అయితే అవైలబుల్ ఉంది. సో చూసుకోండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా 2 గణేశులు అయితే ఉన్నాయి. ఇదన్నా? అది నల్గొండ అన్న. ఓకే. నల్గొండ. ఇద్దరు అమ్మవార్ల. ఇక్కడ ఏందన్నా రామ్ దర్బార్ లాగా ఉంది కదా? రాముడు చింతామణి గణేష్ అన్న. ఓకే ఓకే ఓకే. కొంచెం ఇక్కడ సరే జరిపిన తర్వాత అట్లా కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. అదే కొంచెం లోపడుకుంది. హనుమంతుని విగ్రహం వస్తుందా ఏమన్నా? హనుమంతుడు రాడన్న. ఓకే. మనకు రామ్ దర్బార్ లాగా అయితే గణేశుడు ఉంది. వెనకాల హనుమంతుని దగ్గర కనిపిస్తుంది. అక్కడ ఆ విధంగా అయితే ఇచ్చేసారు. ఇదేనా? ఇది వనస్థలిపురం అన్న. వనస్థలిపురం. ఓ సూపర్. వెనకాల అమ్మవారు. ఓకే. బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉంది. సో ఇదన్నమాట. సో అన్న దగ్గర అన్నీ అయితే ఆల్మోస్ట్ అయితే బుకింగ్స్ అయిపోయినాయి. జస్ట్ 8 ఐడల్స్ మాత్రమే ఉన్నాయి. తొందరగా వస్తే అవి కూడా తొందరగా వస్తే మీరు బుక్ చేసుకోవచ్చు, లేదంటే అవి కూడా బుక్ అయిపోతాయి అన్న. సో మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చేసాను. ఎందుకంటే ఇక మీ దగ్గర అయిపోయినాయి, ఇక మీకు సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు. పేరు చెప్పినంటే 100% ఇస్తాం. ఓకే అన్న. ఒక్కసారి మన కళాకారుని, మన షెడ్ పేరు? గజానన మూర్తి ఆర్ట్స్ అన్న. గజానన మూర్తి ఆర్ట్స్. సో 2024లో ఇక మొత్తం ఆ సేల్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా డబల్ ట్రిపుల్ పెట్టి ఇంకా మంచిగా సక్సెస్ కావాలని 100% అన్న. థ్యాంక్ యూ అన్న. జై శ్రీ గణేశ.